దేవునికి స్తోత్రం. రేయింబవలు నీ పద సేవే జీవదాయకు చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటిలేని దేవుడ నీవే, నాదు నీవే. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన ప్రప్రథమైన విషయం ఏంటంటే, నీకున్న ఆలోచన యావత్తు తప్పనిసరిగా మార్చుకోవాలి. దీన్నే ఏమంటారంటే మారు మనస్సు అంటారు. మారు మనస్సు పొందిన వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, ప్రసంగాలు చేస్తారు, కానుకలు ఇస్తారు. ఇది మారు మనసు యొక్క లక్షణాలు అనుకుంటే పెద్ద పొరపాటు. మారు మనసు లేకుండా ప్రసంగం చేయొచ్చు, మారు మనసు లేకుండా పాటలు పాడవచ్చు, మారు మనసు లేకుండా మందిరంలో అన్ని పనులు చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఎన్నన్నా చేస్తారు. కానీ చిత్రం ఏంటంటే, వీళ్ళకి మారు మనసు లేదు అని చెప్పడానికి ప్రధానమైన రుజువు ఏంటి తెలుసా మీకు? వాళ్ళల్లో దేవుని విషయానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చే అలవాటు కానీ ఆలోచన కానీ ఉండదు. ఇదే మారు మనసు లేదు అనడానికి రుజువు. మందిరంలో ఉన్నంతసేపు ఇక్కడ బాగా వింటున్నట్టు, చేస్తున్నట్టు, లేకపోతే అన్నీ చేస్తున్నట్టు ఉంటారు. కానీ వాళ్ళు గుమ్మం దాటి బయటికి వెళ్ళగానే వాళ్ళ అభిప్రాయం అయితే మార్చుకోరు, వారి ఆలోచన విధానం అయితే మారదు. వాళ్ళు ఎప్పటిలాగానే ఉంటారు. వాక్యం చదివే అలవాటు ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, వాక్యంతో మరి సహవాసం చేసే అలవాటు ఏమి ఉండదు వాళ్ళకి. అలాగని ఏకాంతంగా నేను కొన్ని ఆత్మల కోసం మొదలుపెట్టాలని భారం ఉండదు. ఇంకొక మాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఏ రోజున కూడా ఒక్క కన్నీటి చుక్క కూడా వాళ్ళ ప్రార్థనలో ఉండదు. అంతేకాకుండా ఒక్క ఆత్మ పట్ల భారం ఏమీ ఉండదు. ఇది రక్షణ లేని వారి యొక్క లక్షణాలు. ప్రార్థన చేస్తారు కానీ భారం ఉండదు, వాక్యం మీద పెద్దగా ఆసక్తి పెట్టుకోరు. అంతేకాకుండా వాళ్ళల్లో దీనత్వం కూడా కనపడదు. ఇవన్నీ మారు మనసు లేని వాళ్ళ లక్షణాలు. అంతేకాకుండా వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళకున్న ఏం మారవు. ఇక్కడ మాత్రం బాగా ఉన్నట్టు ఉంటారు. దీనినే రోమాపత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆత్మానుసారులు ఎవరు, శరీరానుసారులు ఎవరు సింపుల్గా చెప్పేశాడు. ఇప్పుడు రండి రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చదువుకున్న మూల వచనానికి. 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము. తర్వాత ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏ మాత్రము లోబడనేరదు. ఈ శరీరానుసార మనసున్న వాళ్ళనే శరీర స్వభావం గలవారు అంటాడు. ఇంకోసారి వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచనేరారు. మరి ఏం చేస్తారు అంటే, దేవుణ్ణి సంతోషపెట్టడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. మరి ఎవరిని సంతోషపెడతారు తెలుసా మీకు? వాళ్ళు ఎప్పుడూ కూడా మనుషుల్ని సంతోషపెట్టడానికే ప్రయత్నం చేస్తారు. నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేడా అనేది పట్టించుకోరు వీళ్ళు. దేవుడు సంతోషించడం ఏంటండి? నన్ను బట్టి వేరే మనుషులు సంతోషిస్తున్నారు లేదా చూసుకుని అది చేస్తాను తప్ప దేవుడు సంతోషించే పరిస్థితి ఏంటి అని. వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ స్నేహము, వాళ్ళ యొక్క అలవాట్లు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ మనుషులు వాళ్ళ మీద దృష్టి పెడతారు, శరీర కార్యక్రమాల మనసు పెడతారు తప్పిస్తే దేవుడు అనే మాట మీద పెద్దగా వాళ్ళకి ఆసక్తి పెట్టుకోరు. వీళ్ళనే ఏమంటారంటే శరీరానుసారులు అంటారు. అనగా దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క సన్నిధికి పెద్ద ప్రాధాన్యత అయితే వీళ్ళు ఇవ్వరు. ఇందాక యోబు గ్రంథం 23:12 మనం చదువుకున్నాం కదా. ఏమంటాడు చెప్పండి? అక్కడ మాట్లాడుతూ, ఆయన నోటి మాటలు నా సొంత అభిప్రాయము కంటే
దానికి పైన ఒక మాట అన్నాడు, నేను ఆయన ఆజ్ఞలు నిడిచి తిరగలేదు. తర్వాత ఏమన్నాడు, ఆయన నోటి మాటలను అంటే వాక్యమును నా సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా. ఇప్పుడు నేను మాట్లాడుతా, మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఉండదా? ఇప్పుడు నాకు హోటల్కి వెళ్ళాలనేది దేవుడి అభిప్రాయమా, నా అభిప్రాయమా? నా అభిప్రాయం. అదే క్షణంలో ఉపవాస ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను దేనికి లోబడుతున్నాను అనేది ఇక్కడ తెలిసిపోద్ది. అలాగే నాకంటూ ఒక పద్ధతి ఒకటి ఉంటుంది. అదేంటంటే ఉదాహరణకి ఉదయం ఆలస్యంగా లేచే అలవాటు నాకు ఉంది అనుకోండి. నా మీద పెట్టుకుంటున్నాను, మీ మీద ఎవరి మీద పెట్టను కానీ నా మీద. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటి చెప్పండి? తెల్లవారుజామునైతే లెక్కకూడదు అనేది ఎవరి అభిప్రాయం? నా అభిప్రాయం కదా. అందుకని ఏం చేస్తాను తెలుసా, దేవుడు ఒకవేళ ప్రేరేపించి తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయను అని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నా సరే, నేను నా శరీరానికి ఏం చేస్తానంటే లోబడి అది చెప్పినట్టు వింటాను. ఇది నా అభిప్రాయం. దేవుడి అభిప్రాయానికి లొంగేనన్న దానికి రుజువేడు తెలుసా మీకు? ఇక్కడ నాకు శరీరం విషయం మీద పెద్దగా దృష్టి పెట్టి శరీరంతో నేను ఏకీభవించను. అందుకని క్రీస్తు యేసు సంబంధువా శరీర సంబంధువా నువ్వు అనేదానికి గలతీ పత్రికలో ఒక సింపుల్ లాజిక్ చెప్పాడు, సింపుల్ విషయం చెప్పాడు. గలతీ పత్రిక దయచేసి 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. గలతీ పత్రిక 5:23. గలతీ పత్రిక 5:23. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియు, ఎట్టి వాటికి 22వ వచనం వాటికి ఆత్మఫలంగానికి 19 నుంచి ఏమో శరీర విషయం చెప్తే 22 విషయంలో ఆత్మ విషయం చెప్పాడు. శరీరం అంటే అసలు ఈ శరీరానుసారమైన వ్యక్తులు ఎవరు, ఆత్మానుసారమైన వ్యక్తులు ఎవరు అనడానికి అక్కడే చెప్పేశాడు, తేల్చేశాడు. శరీరానుసారమైన వ్యక్తులు వీళ్ళు అని చెప్పడానికి గలతీ పత్రిక 5వ అధ్యాయములో అక్కడ మాట్లాడుతూ ఏమండి 19 నుంచి మాట్లాడుతాడు. ఏమన్నాడు శరీర కార్యములు ఏమై ఉన్నాయి, స్పష్టమంటే వివరించబడ్డాయి అని. శరీర కార్యం అయ్యో ఇది నాకు తెలియదండి, అవునండి ఇలా ఉంటాయండి అంటలేదు. ఎందుకు చెప్పండి? ఈ శరీర కార్యములన్నీ దేవుడు క్లియర్గా చెప్పాడు. ఎంత చక్కగా ఎవరేం చెప్పాడనంటే, ఇదిగో ఇవి నీ జీవితంలో ఉంటే నీవు శరీరానుసారమైన వ్యక్తివి అని అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అందులో గలతీ పత్రికలో చెప్పాడు, మార్కు సువార్తలో చెప్పాడు, ఎఫెసీ పత్రికలో చెప్పాడు, కొరింథీ పత్రికలో చెప్పాడు, అలాగే ఇంకా చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చాడు. పేతురు పత్రికలు చెప్పాడు. ఈ శరీరానుసారులు ఎవరు అనడానికి ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్పండి? స్పష్టంగా చెప్పాడు. అవి ఏమంటే జారత్వం. శరీరానుసారులు ఎవరు అనంటే ఈ పాపము చేసేవారు, అంటే వాళ్ళ దైవ భయం అనేది ఏమాత్రం లేకుండా ఎంత డేర్ అండ్ డాష్గా చేస్తారనంటే, ఇంకా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను ఈ పాపం అయితే చేస్తా, భర్తను కాదని భార్యను కాదని ఇంత దారుణంగా దిగజారిపోతారట వాళ్ళు. ఇది శరీర కార్యములు. శరీరానుసారులు అంటే ఎవరు అని మీరు ఎవరన్నా అడిగారు అనుకోండి, అయ్యా శరీరానుసారులు అంటే ఎవరండి అని అంటే మనుషులు ఎవరు చెప్పవసరం లేదు. దేవుడు వాక్యం జాగ్రత్త చదివితే చెప్పు. అందులో ఒకటి జారత్వం, తర్వాత అపవిత్రత. అంటే వీళ్ళలో ఏముండదు చెప్పండి? పరిశుద్ధత అనేది ఏమాత్రము పట్టించుకోరు కదా. పేతురు పత్రికలో ఏమంటాడు? మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీరు పూర్వం అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా జీవించారు, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు కాబట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళు కాదు మీరు అంటాడు. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏమన్నాడు? అపవిత్రత, కాముకత్వము. ఏంటి చెప్పండి? కాముకత్వం అంటే ఈ కామముతో కూడిన ఆలోచన విధానం. శరీరంలో కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలను అణుచుకోలేని వాడు భక్తిపరుడు అవడు. కోరికలను ఏం చేయాలి చెప్పండి? అదుపు చేసుకుంటాడు. నువ్వు ఆత్మానుసారి అనడానికి ఈ రకమైన దానికి వెళ్ళవు. అది అలాగే పట్టుకుని ఒక మాట ప్రభువు స్పష్టంగా చెప్పాడు. అదేంటనంటే, వాళ్ళు ఈ పవిత్రత వదిలేసుకుంటారు నాయనా,
అని చెప్పుకుని మరి వ్యర్థమైన వాటికి తిరుగుతూ ఉంటారు వీళ్ళు అని చెప్పుకుంటూ వస్తాడు. తిమోతి పత్రిక మొదటి పత్రికలోనూ చెప్పాడు, రెండవ పత్రికలో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయము దయచేసి 6వ మాట చూడండి. కొందరు వీటిని మానుకొని తాము చెప్పు వాటినైనా గ్రహింపకపోయినను ఉపదేశకులై నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు, ఏంటి చెప్పండి, నిష్ప్రయోజనమైన అంటే వాళ్ళకి అది తాత్కాలిక ప్రయోజనం అవ్వచ్చేమో కానీ ఇది ఏంటంటే ప్రయోజనం లేని ముచ్చట్లు చదవాల. అయినను నిష్ప్రయోజనమైన ముచ్చట్లకి ఏం చేశారంట, తొలగిపోయారు. ఆయనను శ్రీమంతులకు దేవుడు చాలు నాయన, వీళ్ళు ఏమైపోయి చెప్పండి, వీటిని మానుకొని చెప్పండి. ఆ పై విషయం చెప్పాడు 5లో, ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన 3 వాటిలోంచి కలిగే ప్రేమ ఒకటి ఉందంట. అదేంటి చెప్పండి, పవిత్ర హృదయం, తర్వాత మంచి మనస్సాక్షి, నేను ఒక మాట చెప్తాను, వినండి, బాగా వినండి. ఇప్పుడు మన మనస్సాక్షి నిష్కపటమైందో కాదో, లేదా మంచి మనస్సాక్షి కాదు, ఎలా చెప్తారు మీరు నాకు చెప్పండి. మన మనస్సాక్షి లేదన్నా నా మనస్సాక్షి చాలా పవిత్రమైంది అని నేను మీ ఎదురుగుంటా ఒక లేదంటే ఎలా తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది మీరు చెప్పండి అసలు. అంటే ఎలా తెలుసా, మీలో అపరాధ భావము లేకుండా నిర్భయంగా ఉంటేనే మంచి మనస్సాక్షి ఉన్నట్టు. నాలో అన్నా మీలో అన్నది అపరాధ భావము నిన్ను వెంటాడుతూ ఉంటే గిల్టీ ఫీలింగ్ అంటారు కదా. దాన్ని గిల్టీ అంటే చెప్పండి, కొంతమందికి వాళ్ళ ముఖాన్ని చూపించలేరు, కొంతమంది ఎదురుగుంటా మాట్లాడలేరు, కొంతమంది ఆ ఎదురుగుంటా, ఎందుకంటే వీళ్ళకి అపరాధ భావం ఉంటుంది. ఆ గిల్టీ ఫీలింగ్లో నువ్వు వెళ్ళిన మరుక్షణం ముందు నీ మనస్సాక్షి చెడిపోయింది. ఇదే రుజువు, అదే చెప్పాడు. మంచి మనస్సాక్షి, నేను ఒక చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అని ఎవరో చెప్తుంటే వాళ్ళ మీద నువ్వు, లేదా నా గురించి ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, నేను వాళ్ళ మీద ఏదైనా పెట్టుకుంటే అది నాకు బుద్ధిహీనత. నాకు మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు నేను పెద్దగా స్పందించి ఏం భయపడేది ఏమి ఉండదు. ఎందుకంటే నా మనస్సాక్షి నిర్దోషమైందని నాకు తెలుసు. వాళ్ళెవరో ఏదనుకుంటే నేనెందుకు తొందరపడి గిల్టీ ఫీల్ అవ్వాలా అంటే ఈ మంచి మనస్సాక్షులకు ఉండదు. అందుకు ముందు ఒక మనిషి చెడిపోయిన భావం ఎలా వస్తుందని అంటే, వాళ్ళు ఏది విన్నా, వాళ్ళు ఏది విషయం మాట్లాడినా వాళ్ళ ముందు అనవసరంగా తొందరపడి ఏం చేస్తారంటే నన్ను గురించే ఏదో మాట్లాడుకుంటున్నారేమో. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. నేను ఇక్కడెక్కడో నిలబడ్డాను, మీరెవరిద్దరు అక్కడెక్కడో నిలబడ్డారు. మీరు ఏదన్నా మాట్లాడుకున్నారనుకోండి, ఒకవేళ పొరపాటు మాటల సందర్భంలో ఇలాగ అన్నారు నా యాంక చూసి, అంటే ఊరికనే మాటలు ఇలాగ అన్నారు. అలాగ అనగానే నాకు ఏమనుమానం వస్తుందో తెలుసా, నా మనస్సాక్షి చెడిపోయినప్పుడు ఆ ఇద్దరిలో ఎవరో పక్క తప్పుకోగానే ఏంటి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు నా గురించేనా అంటే ఏమొచ్చింది నాలో ఏమొచ్చింది చెప్పండి. మనస్సాక్షి చెడిపోయినప్పుడు ఎవరు ఏది మాట్లాడినా అది నా గురించే అనే విధానం వచ్చేస్తుంది. అది ఎంత గొప్పడికన్నా అది వస్తుంది. ఇదే రుజువు. నీ మనస్సాక్షి చెడిపోయిందన్న దానికి ఎప్పుడు శరీర విషయాల మీదనే దృష్టి ఉంటుంది. మిగతా ఆత్మ సంబంధమైన విషయాల మీద నీకు మనసు ఉండదు. లోకంలో ఎవరన్నా ఏది చేస్తే వాళ్ళతో నువ్వేమనుకుంటావు అంటే
వాళ్ళలాగా నువ్వు ఉండాలి, వాళ్ళకి పోల్చుకుంటా తప్పిస్తే దేవుడు అసలు నా మనసు దేవుడి విషయాల మీద ఎందుకు లేదు అనేది ఉండదు నాకు. ఎందుకు అనుకున్నారు? ఇదిగో జరిగే పొరపాటు ఇదే, నిష్కపటమైన విశ్వాసం. అలాగే తిమోతి పత్రికలో మాట్లాడుతూ ఆ మాట చెప్పి మీరు వాక్యం బాగా చదవాలి అనే ఆసక్తి లేకపోయినా మీకు ఓ ప్రమాదంలో మీరు నేను ఉన్నట్టే. వాక్యం చదవాలనే ఆసక్తి లేదనుకోండి, శరీరానుసారం మనసులోనే ఉన్నాను నేను. అదే విషయం చెప్పాడు, శరీరానుసార్లు శరీర విషయం. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ గలతీ పత్రిక రండి, 5వ అధ్యాయం దగ్గర కింద చదువుతున్నారు 19వ వచనంలో కదా. ఏం చదువుతున్నారు? అపవిత్రత, కాముకత్వము. ఏమండి కాముకత్వము అంటే ఎప్పుడు చూసినా ఈ శారీరక పాపముల గురించి అయిన ఆలోచన విధానం. తర్వాత విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఏమిటి అసలు తెలుసా మీకు? విగ్రహారాధన అంటే బయట వాళ్ళు తెలియక విగ్రహాలు నమస్కారం పెడితే యేసయ్య నమ్మిన వాళ్ళు విగ్రహారాధన ఎలా చేస్తారో తెలుసా? వాళ్ళు దేవుడు, దేవుని వాక్యము, దేవుని యొక్క విషయాల కంటే ఎక్కువ వాళ్ళ మైండ్ దేని మీద ఉంటుంది, అది కూడా విగ్రహారాధనే. అదొక తిండి కావచ్చు, అదొక వ్యక్తి కావచ్చు. ప్రార్థన రండి, వెళ్ళాలండి, కానీ అదే సమయంలో ఎవరో ఫ్రెండ్ రమ్మన్నాడు, వాడు ప్రార్థన కంటే ఫ్రెండ్కే ప్రాముఖ్యత ఇచ్చేటాడు, వాడు విగ్రహారాధకుడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున ప్రభు యొక్క పని ఉంది, కానీ ఆ పని పట్టించుకోరు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో చేస్తారు, దాని మీద దృష్టి పెట్టారు. ఒక విగ్రహారాధన. కొంతమందికి ఈ రోజుల్లో సెల్ ఫోన్ విగ్రహారాధన, ఫ్రెండ్స్ ఒక విగ్రహారాధన, నిద్ర ఒక విగ్రహారాధన. కొంతమందికి పిల్లల కోసం దేవుని సంధి మానేస్తారు, వారికి ఒక విగ్రహారాధన. కొంతమందికి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల విగ్రహారాధన. అబ్రహాం గారిని దేవుడు దీవించాలనుకున్నప్పుడు నువ్వు ముందు వాళ్ళందరినీ విడిచిపెట్టి బయటికి రా, నువ్వు ఆ విగ్రహారాధన చేయడానికి లేదు, అందుకే వాళ్ళని నీకు విగ్రహారాధన అయిపోతుంది. విగ్రహారాధన అనేది రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. చాలామంది కొన్ని పనులు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అసలు అర్థమే కాదు. వాళ్ళు లోకాన్ని అనుసరిస్తారు, లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి నేను చేద్దాం. వాళ్ళు ఎలాగ ఉన్నారు, ఆ అబ్బాయి ఎలాగ ఉన్నాడు, నేను ఎలాగ ఉంటాను, ఆ అమ్మాయి ఎలాగ ఉంది, నేను ఎలాగ ఉంటాను. వాళ్ళు అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంతే తప్పిస్తే ఇది దేవునికి నచ్చిందా, ఇది దేవుని అనుసరించే మనసేనా, ఇది ఆత్మానుసారం మనసేనా అని ఆలోచన ఉండదు. ఎప్పుడు ఆ లోకం మీద ఉండే ఆలోచన మీదనే ఉంటుంది. ఉదాహరణ నేనే ఉన్నాను అనుకోండి, ఓ పెద్ద టీవీ ఎవరో మొత్తం మీద ఏ బాబు రవియో లేకపోతే తమ్ముడు విజయ్ కొనుక్కున్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చాను నేను అనుకోండి. వచ్చా, ఏంటి ఇంత సేవ చేస్తున్నాను, ఒక బుల్లి టీవీ పెట్టుకుని అది ఆ టీవీ కూడా కొన్ని నెలల నుంచి పోయింది, పని చేయట్లేదు. ఏమో ఉద్యోగస్తురాలు ఒక 50,000 1,00,000 పెట్టుకుని టీవీ కొనుక్కోలేవురా అని మనసులో పుడుతుంది. ఎంత బుల్లి టీవీ అక్కడ పెట్టుకున్నావు, అదేదో కొనుక్కొని పెద్దది కొనుక్కో. ఆ విజయ్ కొనుక్కున్నాడు, చిన్న ఉద్యోగం చేసి రవి కొనుక్కున్నాడు, నీకు లేదురా బుద్ధి అని నాలో పుడుతుంది. నాలో పుట్టగానే నేను వెంటనే ఆత్మానుసారం వ్యక్తిని అయితే ఏం ఆలోచన చేస్తానంటే, ఇప్పుడు అంత టీవీలో చూసేది చిన్న టీవీలో చూసేది ఒకటేనా? అది ఉదాహరణకి పోనీ ఏ విజయో లేకపోతే ఏ బాబో రవియో ఒక మంచి బీరో ఒకటి కొనుక్కున్నాడు అనుకోండి, లేదో అనుకున్నాడు ఇంకో బీరో లేకపోతే ఇంకోటి ఏదో కొనుక్కున్నాడు. ప్రార్థన చేయడానికి రండి అన్నారు. ప్రార్థన చేయడానికి వెళ్ళిన వెంటనే ప్రార్థన చేస్తూ నేనేం చేస్తానంటే, అయ్యో ఏటి వీళ్ళంత పెద్దది కొనుక్కున్నారు నేనేమి అని అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎదుటి వాళ్ళు ఏదైనా ఒకటి కొనగానే నేను కానీ ప్రేరేపించబడి నా కన్నులు నా మనసును అనుసరిస్తే నేను దేవుని దృష్టికి వేషధారణ అయిపోతాను అని నేను అనలేదు, బైబిల్ ఉంది. నా కన్నులను కానీ నా మనసును అనుసరిస్తే
దేవుని యొక్క విషయానికి నేను ఏమైపోతానంటే నేరస్తుడిని అయిపోతాను దేవుని దృష్టికి. ఉంది వాక్యంలో చూడండి ఆ మాట. నా నేత్రాలని నా మనసుగాని అనుసరించిందంటే యోబు గ్రంథము 31వ అధ్యాయము చదవాలి అందరూ. యోబు గ్రంథము 31వ అధ్యాయము అందరూ చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా చదవండి, కానీ నన్ను అంతా చదివించను. మీరు మాత్రం ఒక విషయం, ఒక సింపుల్ ఒక విషయం చదవండి. 5 నుంచి చదువుతారా? అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల. ఎందుకు అబద్ధాలకి నువ్వు అలవాటు పడ్డావంటే ఎవరో ఒక అమ్మాయిని చూసాడట. అది అక్కడ జరిగింది. వాళ్ళు చూడగానే ఏమైందంటే ఏదోలాగా వంకపెట్టి అబద్ధం అల్లి ఆ పాపం చేయటానికి చదవాలి. మోసము చెయ్యుటకై నా కాలు త్వరపడిన ఎడల. అంటే అబద్ధం ఎప్పుడైతే వచ్చిందో నెక్స్ట్ కాల్స్ కూర్చున్నది ఏంటో తెలుసా మీకు? అబద్ధం మాట్లాడుతుంది ఒక వ్యక్తి, లేదా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే మోసానికి రెడీగా ఉన్నారని లెక్క. నెక్స్ట్ మోసమే. మీకు జంట ప్రయాణం చేసే కొన్ని ఉన్నాయి, చెప్తాను వినండి బాగా. మీరు ఎంత జ్ఞానవంతులు అవ్వాలని అంటే బైబిల్ మనకి అన్ని రకాల జ్ఞానం నేర్పిస్తుంది. బాగా వినండి. జంటగా ప్రయాణం చేస్తాయి కొన్ని. అందులో అబద్ధము, మోసం. అవి ఏంటి చెప్పండి? అబద్ధం ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది? మోసం ఉంటుంది. అర్థమైందా? అబద్ధం అంటూ మాట్లాడితే వాళ్ళు మోసానికి రెడీగా ఉంటారు. అబద్ధం మాట్లాడకుండా ఉంటే ఎందుకు మోసం చేస్తాడు? ఆడ అబద్ధం మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? మోసం చేస్తున్నారు. అది విషయం. ఈ జంట పదం అలాగే కొంచెం తీవ్రంగా అనిపించినా కానీ అన్యదా భావించకండి. ఇది లోకంలో జరిగే విషయం చెప్తున్నాను. వ్యభిచారము, నరహత్య రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. వ్యభిచారం, నరహత్య. ఈరోజు మీరు పేపర్ చూసారో లేదో, ఒక ఆమె భర్తను విడిచిపెట్టేసింది. ఆ భర్త విడిచిపెట్టి చచ్చిపోవడం తెలియదు. విడిచిపెడితే ఈ లోపల ఆమెకు ఇంకొక అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఇద్దరు కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈరోజు పేపర్ చూడండి. చేస్తూ ఉన్నప్పుడు ఈ లోపల ఆమెకు మళ్ళీ ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు. ఏం చెప్పండి? ఇంకో వ్యక్తి పరిచయం అయితే ఆ ఊరిలోంచి అతను విడిచిపెట్టేసేసి ఈమె ఏం చేసిందంటే ఇతనితో పాటు వచ్చి ఈ పక్కన రాజమండ్రికి ఒక 60 కిలోమీటర్ల దూరంలోనూ ఒక ఇంట్లో నివాసం ఏర్పడి మొత్తం అడ్రస్ కనుక్కున్నాడు ఈ రెండో అబ్బాయి. కనుక్కొని వచ్చాడు. వచ్చేటప్పటికి మరి ఎందరో చంపారో ఒకళ్ళు చంపారో తెలియదు, కానీ ఆమె దగ్గర రాగానే ఏం చేసిందంటే ఆమె పప్పు గుత్తు ఉంటుంది కదా, పప్పు గుత్తు అని అంటారు దాన్ని, పప్పు గుద్దు అంటారు కదా. పప్పు గుత్తు కాదు, పప్పు గుద్దు అంటే అది చెప్పండి. పప్పును గుద్దుతారు కాబట్టి దాన్ని పప్పు గుద్దు అంటారు. మనకి నోరు తిరక్క పప్పు గుత్తు అంటాం. సరే, మొత్తం మీద ఏదో అది పట్టుకుని కొట్టింది. దాంతోపాటు నెత్తి మీద ఇంకో దాని వేసి కొట్టేసింది. మీరు పేపర్ చూడండి, అందులో ఉంది. చంపేసి మొత్తం మీద పరారైపోయింది. ఇతను చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇతను చంపేటానికి రీజన్ ఏంటి చెప్పాలా? ఇతను చంపేటానికి రీజన్ ఏంటి చెప్పండి? నాకు చెప్పరేమండి, మీరు మాట్లాడండి. ఈ శారీరక పాపము నరహత్యకు దారితీస్తుంది. అందుకనే హత్యకు వ్యభిచారానికి దగ్గర రెండు జంట పదాలు. అయితే చంపేస్తారు లేదా చచ్చిపోతారు. ఈ రెండు జరుగుతాయి. సహించలే కొంతమంది. మీరు నమ్మండి, పురుషుడు ఏ బలహీనతన్నా క్షమిస్తాడు, కానీ ఈ పాపాన్ని సహించలేడు. ఎంత అసహించుకుంటాడంటే అంత అసహించుకుంటాడు. ఈ కొన్ని జంట పదాలు. అందుకని అబద్ధము, ఆ తర్వాత మోసం, ఈ శారీరక పాపము, నరహత్య, ఇలా జంట పదాలు ఉన్నాయి. ఈ రైలు ట్రాక్ లాంటివి రెండు కలిసే వెళ్తాయి. అబద్ధం అంటూ మాట్లాడుతున్నారంటే మోసం చేస్తున్నారని అర్థం. వాళ్ళు యథార్థం మాట్లాడరు. అది విషయం చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమైందా? చూడండి, అక్కడ నేను చెప్పింది ఏంటంటే మీకు ఇదంతా బయట విషయం కాదు, బైబిల్లో అన్నాడు ఆ మాట. 31:5 విషయం. మళ్ళీ అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటకు. అంటే అబద్ధం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నారో ఏం చేస్తారు చెప్పండి? మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని లెక్క. చదవండి. నేను యథార్థవంతుడనై ఉన్నానని
తోస్తాడు గ్యారంటీగా. నేను త్రోవ విడిచి నడిచిన ఎడలా నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరిస్తూ. ఇప్పుడు నాకు చెప్పండి, మనస్సు దేన్ని అనుసరించకూడదు? అందుకని పెద్దలు మాట అంటారు తెలుసా మీకు, మనసు వెళ్ళిన చోటకి కన్నులు వెళ్ళినా పెద్ద ప్రమాదం ఏమి ఉండదు, కానీ కన్నులు వెళ్ళిన చోటకల్లా ఏమి వెళ్ళకూడదు తెలుసా? మనసు వెళ్ళకూడదు. అంటే అర్థం ఏంటి చెప్పండి? కన్నులు కొన్ని చూస్తాయి, ఆ మనసు వెంటనే మనసును ఆ తిన్నగా అనుసరించకూడదు. ఇది ఈ మాట ఏమన్నాడు? నా మనసు నా కన్నులను అనుసరించిందా? ఇమ్మీడియట్గా ఏం జరుగుద్దో చూడండి అక్కడ. మాలిన్యం ఏమైనా నా చేతులకు, అంటే మనసు కానీ కన్నులు అనుసరిస్తే ఏం తగులుతుంది? పాపం చేస్తారు. అందుకే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని ఒకసారే చూడాల. నువ్వు కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఇలా చూసావు అనుకో, అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఓహో వీడికి బాగా నా మీద మనసు ఉంది అని మళ్ళా దూరం వెళ్ళి మళ్ళీ చూసావు అనుకో, అదే పాపం. అంటే ఓ దైవజనుడు అడిగి చెప్పాడు, ఒక అబ్బాయి వెళ్ళి అడిగాడంట, సార్ ఒక వ్యక్తిని చూడొచ్చా అంటే, చూడొచ్చు నాయనా అన్నాడు. అని ఒకసారి చూడు, రెండవసారి చూసావంటే నీలో పాపం పుట్టిందని అర్థం. ఓసారి అది ఎదుర్కొంటూ వస్తావు, వాల్ పోస్ట్ చూస్తావు, వాల్ పోస్ట్ చూసి అది వెళ్ళిపోతావు, మళ్ళీ వాల్ పోస్ట్ మళ్ళీ వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ చూసావు అనుకో, అంటే నీకేం పుట్టింది? అలాగే ఇంకో వ్యక్తిని పదే పదే చూస్తున్నావు, నువ్వు పదే పదే వాళ్ళ కోసం ఎయిట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? అర్థం చెప్పండి. నీ మనసు చెడిపోయింది, మాలిన్యం తగులుతుంది, అది అప్పుడు ప్రమాదం ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది తెలుసా? నేను విత్తిన దాన్ని వేరొకడు, నేను నాటినది, అంటే వీళ్ళు అసలైన ఆధారం కోల్పోతారు. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా నా పొరుగు వాని ద్వారము నేను పొంచి ఉన్న ఎడలా. చదవాలా అది ఇతరులు ఆమెను చదవండి ఎంత భయం. ఆయన ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఈ పని చేస్తే ఏమవుతుంది చెప్పరేమండి? నా ఇల్లే పాడైపోద్ది. అది దుష్కామ కార్యము, శిక్ష నొందదగిన నేరము, అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రము, అంత నిర్మూలం. ఎంత దారుణం చూడండి. ఒక్క పాపానికి ఇంత నష్టం, ఇల్లు పాడైపోద్ది, ఆదాయం పాడైపోద్ది, శిక్ష వస్తుంది. మీరు అది ఇంటికి ధ్యానం చేయండి మీరు. అందుకనే శరీర కార్యములు అని చెప్పుకుంటూ వచ్చి శరీరానుసారులు, నాకు చెప్పాలా, శరీర విషయముల మీద మనసు, ఆత్మానుసారులు. నువ్వు శరీరాన్ని అనుసరిస్తున్నావో ఆత్మను అనుసరిస్తున్నావో సింపుల్ లాజిక్ చెప్పాడు. శరీరం మీద మనసు పెట్టుకుని శరీర కార్యం ఎక్కడికి వెళ్ళిన ఈ ఆలోచన వీళ్ళకి ఉందంటే అర్థం ఏంటంటే వీళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టడానికైతే లేరు, అది విషయం. మరి ఎవరు సంతోషపెడుతున్నారు? వీళ్ళు మానవుల్ని సంతోషపడి చూస్తున్నారు. మరి అప్పుడు ఏమవుద్ది? శరీరానుసారమైన విషయం ఉంటే ఏం జరుగుద్ది అంటే నష్టం జరుగుతుంది. ఏంటి నష్టం అంటే చూడండి, ఏమి నష్టము ఆ మాట చూడండి. 7వ మాట, ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి. ఇప్పుడు నేను మాట చెప్తాను. ఇప్పుడు దేవుని నిరోధం చేసుకున్నారు అనుకోండి, ఏంటి ఇలా సాధించేది? మనుషులు ఎలాగో విరోధం అవుతారు, ప్రస్తుతానికైతే విరోధం అవరు, కానీ ఎలాగోలాగా రేపొద్దున్న విరోధం అయిపోతారు. మీకు తెలుసా, భక్తి జీవితంలో యథార్థంగా ఉన్నప్పుడు కూడా మనుషులు విరోధం అవుతారు, కానీ అది తాత్కాలికమైన విరోధం. తర్వాత అర్థమైంది, అరే అనవసరంగా వెళ్ళని నేను కొంచెం అనాలోచితంగా ఆలోచన చేసిన వీళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా తర్వాత చేసుకుంటారు. మన ఎదురుగుంటే వాళ్ళు కనబడకపోయినా అర్థమవుతుంది, నేను ఇంత యథార్థవంతులను ఇలా చేసుకున్నానే, పొరపాటు చేశాను. కానీ పాపం చేయాలనే ఉద్దేశంతో మనుషులను దూరం చేసుకోకూడదని మనుషులతో స్నేహం చేసి దేవుని విరోధం చేసుకుంటే వాళ్ళకు దూరం అయిపోతారు, దేవుడు దూరం అయిపోతాడు. మనుషుల కోసం దేవుణ్ణి దూరం చేసుకుంటే మనుషులు కూడా దూరం అయిపోతారు.
కానీ దేవుని కొరకు మనుషులను దూరం చేసుకుంటే దేవుడు దగ్గర ఉంటాడు, ఆ మనుషులు కూడా దగ్గర అవుతుంది. అది విషయం. ఈ శాపం ఉంటుంది. అందుకని ఇది గ్రహించలేక చాలామంది ఏం చేస్తారంటే మనుషులు సంతోషపెట్టడానికి ఈ శారీరక విషయాల మీద దృష్టి పెడతా ఉంటారు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ మాట చూడండి. ఇర్మియా గ్రంథం 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. అరుహావృక్షం అంటే అది ఒంటరిగా ఉంటుంది. అది దానికి ఇంకో తోడు ఉండదు. ఎడారుల అరుహావృక్షం వల్లే ఉంటాడు. చదవండి. కనబడదు, నేల యందును నిర్జలం. నిర్జలం అంటే నీళ్లు లేనిది. నిర్జలము, నీళ్ళు లేని జీవితం. చవిటి భూమి యందును చాలు చాలు చాలు. యెహోవాను నమ్ముకున్నవాడు దాన్ని. అక్కడ యెహోవాకు దూరమైన వాడు, రెండవది యెహోవాకు దగ్గరైన వాడు, రెండు ఉంటారు, ఇద్దరు ఉంటారు అక్కడ. దేవునికి దగ్గర అవుదామని చెప్పి మనుషులను దూరం చేసుకోరు, కానీ వాళ్ళ దూరం అయితే వాళ్ళ దగ్గర అవుతారు ఎప్పటికప్పుడు. కానీ మనుషులకు దగ్గర అవుదామని చెప్పి దేవుణ్ణి దూరం చేసుకుంటే మనుషులు దూరం అవుతారు, దేవుడు దూరం అవుతాడు. ఈ పనే నష్టం అన్నమాట. అది ఈ శరీరానుసార మనసు దేవునికి విరోధమైనది. ఇది మొదటిది. రెండవది విధేయత లేనిదంట. విరోధమైనదే కాదు, విధేయత లేనిది. లోబడనేరదు అందరం చూడండి అక్కడ రోమపత్రిక 8:7. లోబడన పోతం అంటే అర్థం ఏంటి చెప్పండి? తిరుగుబాటు స్వభావానికి ఇంకో పేరు ఏం పేరు? అవిధేయత. తెలుసా మీకు? చాలామంది పడిపోవడానికి, పరలోకానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ అవిధేయత చేతనే ఈ రెండు జరిగాయట. మీకు తెలుసా? పడిపోవటం అవిధేయత చేతన జరిగింది, పరలోకానికి వెళ్ళకపోవటం కూడా అవిధేయత చేతన జరిగింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ పత్రిక 4:11 చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన, ఇప్పుడు చెప్పండి అమ్మ, పడిపోవడం ఎందుకు జరిగింది? అవిధేయత. రెండోది, మనలో ఎవరు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు, అంటే రెండోది ప్రవేశించకపోవడానికి కూడా కారణం ఏంటి చెప్పండి? అవిధేయత కదా. అదే 3వ అధ్యాయం దగ్గరికి కూడా రండి. 3వ అధ్యాయము 18వ మాట చూడండి. అది ఇప్పుడు చెప్పండి, పడిపోవడానికి ప్రవేశించలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? అవిధేయత. విధేయత లేకపోవటం, లోబడకపోవటం. నువ్వు దీవించబడాలనుకుంటే లోబడటం నేర్చుకోవాలి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు ఏమిచ్చునమా? కృప అనుగ్రహించను. చాలామందికి ఎంత అహంభావము, ఎంత గర్విష్ఠతనము అంటే వీళ్ళ మాట నేనేంటంటే, చాలామంది అవిధేయత అంటే ఏమనుకుంటారంటే నేనేమి ఎదిరించడం లేదు కదా అనుకుంటారు. ఎదిరించే అవసరం లేదు. చెప్పింది చేయకపోవడం కూడా అవిధేయతే. నువ్వు నోటితో ఎదిరించు, కాకపోతే చెప్పింది మాత్రం చేయవంతే. ఒక అమ్మగారు అంది, మా ఓడు చాలా మంచోడండి, కానీ నేను చెప్పింది ఏది చేయడు. ఇప్పుడు నాకు చెప్పండి, మంచోడా? మంచోడేం కాదాడు అంటే నెమ్మదిగా ఉంటాడంట, కానీ చెప్పింది అయితే మాత్రం చేయడు. అంటే అవిధేయత. అవిధేయత వల్ల ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టం. ఏమయ్యారు? పడిపోయారు. ఏమయ్యారు? ప్రవేశించలేకపోయారు. ఎందుకు? ఎవరికి జరిగింది నష్టం? ఆ అవిధేయులైన వారికే జరిగింది. అందుకే విధేయులేమో గొప్పవాళ్ళు అయితే, విధేయులేమో ప్రవేశిస్తే, అవిధేయులేమో నష్టపోతారు. ఏదన్నా సరే, ఒక మనిషి హెచ్చించబడాలన్నా, ఒక మనిషి ఏదైనా దీవించబడాలన్నా, దేవుడు ప్రార్థనా జీవితంలో ప్రభువుకి సమీపం కావాలన్నా మనిషికి కావాల్సింది ఏంటంటే విధేయత. చెప్పిన మాట వింటం నేర్చుకోవాలి. చాలామంది ఏమనుకుంటుంటారంటే వీళ్ళకి తెలిసిందే పెద్ద గొప్ప విషయం, వీళ్ళ మాట నేనేంటం ఏంటి? వెనుకో నువ్వు నష్టపోయేది ఎవరు అనుకుంటున్నావు? నువ్వే.
ఏంటంట, ఇప్పుడు నాకు పెద్ద ఆయన చెప్తే వినకపోతే నష్టపోయేది నేనే. మీకేమైనా నష్టం పెట్టి మీరేమైనా పాడవుతారా? సంఘంలో ఉన్న ఒక వ్యక్తి దైవజనుడు మాట వినకుండా తిరుగుబాటు చేశాడు అనుకోండి, ఏంటి నష్టపోయేది? దైవజనుడి నష్టం ఏంటి? నీ అమాయకత్వం కాబట్టి దైవజనుడికి ఏం నష్టం ఉండదు. నువ్వు దేవుని మందిరం మానేస్తావు, దేవుని వాక్యం మానేస్తావు, ప్రార్థన మానేస్తావు, దైవ సేవకుడు మాట ఆలోచన నీకు ఇష్టం ఉండదు, లోకాన్ని అనుసరిస్తావు, అనుసరించు. ఇవన్నీ చేస్తే నష్టపోయేది దేవుడా? దేవుని సేవకుడు అలా సంఘంలో ఉన్న ఒక భక్తిపరులైన తల్లి లేకపోతే భక్తిపరుడైన సహోదరుడు, వాళ్ళు ఏమి నష్టం ఉండదు, వాళ్ళందరూ బాగుంటారు. విధేయత చూపించకుండా అవిధేయత జీవించి నువ్వే నష్టపోతావు. అది వెంటనే జరగదు. నువ్వు ఈరోజు అవిధేయత చూపిస్తే నెక్స్ట్ మూమెంట్లో సాయంకాలమే నీకు నష్టం జరిగిపోదు. రేపు జరగదు, నెల లోపల జరగదు, సంవత్సరం జరగదు, 2 సంవత్సరాలు జరగదు, 3 సంవత్సరాలు జరగదు, 5 సంవత్సరాలు కూడా జరగదు. ఇప్పుడు ఏం జరగదు. చాలామంది అనుకుంటున్నారు నేను ఎంత అవిధేయకుండా బాగానే ఉన్నా. ఇప్పుడు ఏం జరగదు నీకు. దేవుడు వెంటనే చేయడు. దేవుడు చూసి కనిపెట్టి గొయ్యి పూర్తయ్యే వరకు చూస్తాడట. అది విషయం తెలుసా మీకు? ఆయన గొయ్యి రెడీ చేస్తుంటాడు. ఇంకా గొయ్యి రెడీ, వీళ్ళకి ఇంకా నష్టం జరగలేదంటే ఏం రెడీ అవ్వలేదు చెప్పండి? ఏం రెడీ అవ్వదు చెప్పండి? గొయ్యి రెడీ అవ్వలేదు వీళ్ళకి. కానీ వీళ్ళు ఈ లోపల ఏమనుకుంటారు తెలుసా? ఏడ్చారు, నేనేం చేసిన బ్రహ్మాండంగా ఉన్నాను అని. ఓరి పిచ్చిమహోడా, నీ గొయ్యి ఇంకా రెడీ అవ్వలేదు. ఆ మాట ఉందో చూడండి బైబిల్లోనే, 94వ కీర్తన అనుకుంటా, 94వ కీర్తన దయచేసి అందరూ చూడండి. 94వ కీర్తన 9 చదవండి. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు అంటే ఆయన తెలియదా? ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కొన్ని చేసి ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు తెలుసా, ఎవరు వినలేదు తెలుసా అనుకుంటాడు కదా మనిషి. అలాంటివాడు కదా. చదవం. అన్యజనులను శిక్షించువాడు దండింపక మానున, నరుల ఆలోచనలు వ్యర్థములని తెలీదా? మన ఆలోచన పెద్ద గొప్ప ఏటి తెలీదా? చదవండి. యెహోవా నీవు శిక్షించేవాడు ధన్యుడు. అది అసలు విషయం. భక్తిహీనులకు గుంట త్రవ్వుబడు వరకు నీతిమంతుల కష్టదినాలు పోగొట్టి వారికి. ఇప్పుడు ప్రస్తుతం నీతిమంతులకి కష్టదినాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? భక్తిహీనులకి ఇంకా గొయ్యి ఏమవ్వలేదు. చెప్పండి, అక్కడ చెప్పిన మాట చెప్పండి. అమ్మా, ఇంకా గుంట ఇంకా ఏమవ్వలేదన్నమాట. అది వీళ్ళు ఏమనుకుంటారు? ఈ లోపల ఏమనుకుంటారు? నేను బాగానే ఉన్నాను, వాళ్ళంత భక్తిగా ఉంది, ఆమెకని అనారోగ్యాలు, ఆమెకని కష్టాలు, నేను చూడండి ఎన్ని పాపాలు చేసిన బ్రహ్మాండంగా ఉన్నాను. ఏమనుకున్నా భక్తి అంటారు. ఏముంది వాళ్ళకి? ఇలా ఉంటే ఇలా ఫ్రీగా తిరుగుతూ ఉంటే శరీరానుసారంగా అనుసరిస్తే హ్యాపీగా ఉన్నాను. నీతిని అంటుంటారు. నీదా అని అంటే దేవుడు చెప్తాడు, వారి అమ్మాయి కూడా ఇంకా గుంట ఇంకా ప్రారంభం కాలేదు, ఆ గుంట రెడీ చేస్తాను, కంగారు పడకు. అప్పుడు రెడీ అయ్యగానే ఈ నీతిమంతులు కష్టదినాలు అలా తీసి ఎంత ఎదిగినాడు ఒక్కసారి దమ్మున పడతాడు. అది జరిగేది. అందుకని శరీరానుసారుల జీవితాలు ఎప్పటికీ మంచి కాదు, క్షేమము కాదు, విధేయత కలిగినవి కావు. అది ఏమిటి? శరీరానుసారులు ఎంత నష్టపోతారు, ఎంతగా లాస్ అవుతారు, ఎంతగా శిక్షించబడతారు అన్నదానికి బోల్డ్ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఎప్పుడు శరీరానుసారమైన జీవితానికి మాత్రం ఎప్పుడు ఏ మనిషి కూడా వెళ్ళాడా, ఏ జీవితంలో కూడా క్షేమంగా ఉండరు. అందుకనే గలతీలకు కూడా మాట హెచ్చరిక చేస్తూ గలతీ పత్రిక 3వ అధ్యాయం, ఓ అవివేకులైన గలతీలారా అన్నాడు. చూడండి, చదవండి. గలతీ పత్రిక 3:1 చదవండి. ప్రార్థనలోకి వెళ్దాం ఇప్పుడు. ఓ అవివేకులైన గలతీలారా, ఎవరు భ్రమ పెట్టెను? భ్రమ అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి? భ్రమ అనే మాట అక్కడక్కడ వాడాడు. హెబ్రీ పత్రిక
3వ అధ్యాయం 15వ వచనంలో కూడా వాడాడు ఈ మాట. తెలుసా మీకు? భ్రమ అనే మాట. ఇది అలా పట్టుకుని ఎబ్రీ పత్రిక 3:15 చదవండి. ఎబ్రీ పత్రిక 3:15 చూడండి అమ్మా. అది పాపం వలన కలుగు భ్రమ అంటే ఏంటమ్మా? చెప్పండి, భ్రమ అంటే ఏంటి? ఏం ఉండదు కానీ ఉన్నట్టు అనుకుంటారు, అది విషయం. ఏం ఉండదు అక్కడ కానీ ఉన్నట్టు ఫీల్ అయ్యి అందులో పడుతున్నది. భ్రమ అనే మాటకి అదే అర్థం. భ్రమలో ఉన్నాడు సార్ ఆడు, ఆయన భ్రమలో ఉన్నాడంటే ఏం చెప్పండి? ఏమీ లేదు, ఉన్నట్టు ఊహించుకుంటాడు, అది అసలు విషయం. వీడు పెద్ద అందగాడు ఏం కాదు కానీ అందరికంటే నేనే అందగాడు అనుకుంటాడు. అది ఉదాహరణకు మీకు అర్థం కావాలని నా సింపుల్ మాట వాడాను. వీడు పెద్ద బలవంతుడు ఏం కాదు, అవతలని చూసి ఏమనుకుంటే చెప్పండి? బలంగా ఉన్నాను, నేనే బలవంతుడు అనుకుంటుంటాడు. ఇందుకే బలవంతుడు ఏం కాదు. వీడికి పెద్ద ఏం ఉండదు కానీ ఊరికి విర్రవీగుతూ ఉంటాడు అన్నమాట. ఇది భ్రమ, అంత భ్రమ అంతే. అలాగే కొంతమంది ఈ భ్రమలో ఉండి ఏమనుకుంటూ ఉంటారంటే దేవునికి దూరం అయిపోయి దేవునికి విరోధం అయిపోయి ఉంటారు. అది గలతీపత్రులు చెప్పాడు. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను కదా? సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కనులేద ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందుతారా, లేక విశ్వాసం ఎడవబడిన వారిని పొందుతారా? మీరు ఇంత అవివేకులైతురా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా, చూసారా, ఆత్మానుసారంగా ప్రారంభించారు. ఏమవుతుందో చెప్పండి? శరీరానుసారం. భ్రమ, అంతా భ్రమ. మొన్న ఆదివారం ఒక ఆయన వచ్చాడు, మరలేని ఒక ఆయన 2 సంవత్సరాల నుంచి ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్తున్నాడు ప్రార్థనకి. ఆ మహానుభావుడు అంటే శ్యామజీవుడు ఆయన. అంటే అర్థమైందా మాట? నా మాట వినపడలేదా? మైక్ తీసి చెప్పానా? అదే మాది దైవ సమాజం, పస్కా పండుగ కరెక్ట్ అన్నది చెప్పుకుంటున్నారు. చూసారా? మందిరంకి వచ్చాడు. ఎలాగొచ్చావే మందిరానికి? ఎక్కడికి వెళ్ళి ఎంతవరకు ఎక్కడికి వెళ్ళావని అడిగాను నేను. గత 2-3 సంవత్సరాలుగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానండి, బైబిల్ ఏదని అడిగాను. బైబిల్ ఏం లేదండి సార్. మరి 2 సంవత్సరాలు అన్నా అప్పటి నుంచి లేదంటే లేదండి. మరి కొనుక్కోమని చెప్పలేదంటే లేదట. అంటే ఇప్పుడు నుంచి ఏ భ్రమలో పెట్టారు నాకు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఎంత మాది దైవ సమాజం, దేవుని సంఘం, మిగతా వాళ్ళు అందరూ సైతాన్ సంఘాలని చెప్పుకునే వాళ్ళు వచ్చిన జనాలు ఏం చదవనట్లేదు. అది స్తోత్రం. అంటే ఇప్పుడు ఏ భ్రమలో పెట్టారు నాకు చెప్పండి. ఇప్పుడు వెళ్ళిన బైబులే సరిగ్గా చదివితే వీళ్ళకి సత్యం తెలిసి ఉండును. బైబుల్ చదవకుండా వీళ్ళని మభ్యపెట్టి చేతిలోనే బైబుల్ లేకుండా చేస్తే వీళ్ళని కూడా భ్రమలో పెట్టి చివరికి నరకాగ్ని తీసుకెళ్ళే ప్రయత్నం ఇదంతా చాలామంది చేసే పని. చాలామందికి ఇది అర్థం కాక ఓ భ్రమలో ఉంటారు. చాలామంది ఆ భ్రమలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా ఒక భ్రమ వీళ్ళది చేశారు. శారీరక పాపాలకు వెళ్ళటం ఒక భ్రమ, అక్కడ ఏదో ఉంది అని చెప్పి అదొక భ్రమ. అదే నేను అప్పుడప్పుడు కొంచెం మాట ఓ పెద్ద ఆయన చెప్తుంటాను కదా, ఏమండి, వారు మురిగిందే గంగా, వాళ్ళు వలసిందే రంభ అంటారు చూసారా, అట్లాగన్నమాట. భర్త కంటే ఇంకొకటి అందంగా కనపడతాడు, భార్య కంటే ఇంకొక ఆమె అది కాకిలాగా, అది కరిముద్దులాగా ఉన్నా కానీ భార్య కంటే అదే అందంగా ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడు, చాలా బాగుంటాడు, ఆయన భార్య కూడా చాలా అందగత్తే. మీరు నమ్మండి, పగలు చూస్తే రాత్రులు కళ్ళకు వచ్చేద్దాను.
పళ్ళన్నీ ఇలాగ ఉండి కర్రి ముద్దులా ఉంటుంది. ఈ ముందు ఆమె కూడా పోయాడు. ఏంట్రా బాబు అంటే ఎందులోనో నాకు చెప్పండి. ఇప్పుడు భ్రమ. ఓరి ఎంత అమాయకుడు రా బాబు. ఇలాగ చాలామంది, నేను నవ్వటానికి చెప్పలేదు, బాధతో చెప్తున్నాను. నేను ఎప్పుడైనా మీకు నాకు గుర్తు చేయండి, కొన్ని భ్రమలు ఉన్నాయి, బైబిల్లో చెప్పాడు. ఈ భ్రమలో పడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే వాస్తవాన్ని మర్చిపోయి శరీరానుసారంగా నడుస్తారు. అందుకే మనం ఎప్పుడు కూడా ఈ కనబడేదంతా కూడా ఏదో ఉందని అనుకున్నారు కనుక లోకమును దాని ఆశలు ఏమైపోతాయి చెప్పండి, గతించిపోవు. దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరం నిలిచుంటారు. చివరి మాట చెప్తున్నాను, ప్రార్థించేవాడు మనసు ఎప్పుడూ కూడా నా కోసం ప్రాణం పెట్టాడు నా ప్రభు, నా కోసం శ్రమ పడ్డాడు. సిలువ వేయబడిన యేసయ్య కళ్ళెదురుగుంటూ ఉంటే పాపం చేయడానికి ఇష్టపడ్డు, ప్రార్థన లేకుండా ఉన్నాడు. పాపం చేయడానికి తెగిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఇతడు శరీరం మీదని ఎక్కువ దృష్టి పెట్టాడు తప్పిస్తే ఏ మాత్రము దేవుణ్ణి అనేది పట్టించుకుంటలేదు. అతడు అంత భ్రమలో పోయాడు. అందుకే దేవుడు ఈ విషయం హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయడానికి వచ్చిన నేను నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కానీ భ్రమలో కానీ ఉన్నావా, నువ్వు కానీ ఒకవేళ శారీరక విషయాలే గొప్పవి అనుకుని చెప్పి శరీర విషయాల మీద దృష్టి కనిపెట్టావా, ఎవరు చూసినా ఎవరున్నా లేకపోయినా వాక్యము దేవుని సన్నిధి నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు నిజంగా మనసు ఉంటే ధన్యురాలు, ధన్యుడు. అది నీకు లేదు, తాటి వేరే రీతిగా లాగుతున్నట్టు నువ్వు శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసార మనసు దేవునికి విరోధమైనది, శరీరానుసారమైనది లోబడదు, శరీరానుసారమైనది ఏమాత్రము లోబడదు, వాళ్ళ అంతము శిక్ష. కాబట్టి ప్రార్థనకు వచ్చిన మనం ఒక్కసారి మైండ్ సెట్లో మీరు ఏం ఆలోచన చేసుకుంటారంటే, నాకు ఎందుకు ప్రార్థన మీద ఆసక్తి లేదు, నాకెందుకు నా కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆలోచన ఎందుకు లేదు. కుర్రోళ్ళు ఈ రోజుల్లో చాలామంది కుర్రోళ్ళు యవనస్తులు చూస్తే ఎంత బాధ అవుతుందంటే, ఏంటి వీళ్ళు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడెక్కడ దిగుతున్నారు. చాలామందికి వాళ్ళ పిల్లలు నశించిపోతున్న వాళ్ళకి ఏ భారం ఉండట్లేదు, ఎవరైనా నశించిపోతున్నవాడు ఏ బాధ లేదు, వీళ్ళకి ఏదో జీవిస్తున్నారు. ఇంట్లో ఉన్న తండ్రికి తల్లికి లేదా పిల్లలకి తోబుట్టులు రక్షణ లేకపోయిన వాళ్ళకి ఏమీ లేదంటే వీళ్ళ శరీరం మీద మనసు పెట్టారు తప్పిస్తే ఆత్మానుసారం వ్యక్తులు కాదు వీళ్ళు. అలాగైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, అయ్యో ప్రభువా నా కొడుకును మార్చునైనా అని రోధించే తల్లి అయిపోద్దు తల్లి, నా భర్తను మార్చు తండ్రి. వాళ్ళు ఎంత నశించిపోతున్నా నీకు ఆ ప్రార్థనా దాహం కానీ వాళ్ళ ఆత్మ పట్ల వేదన కానీ నీకు ఉండలేదు. సినిమాలు చూసుకుంటూ కూర్చుంటావు, టీవీలో ఏదో చూసుకుంటూ కూర్చుంటావు, అంతే తప్పిస్తే వాళ్ళ రక్షణ విషయం ఏమాత్రం నీకు బాధ్యత లేదు అంటే అర్థం ఏంటి తెలుసా, నువ్వు ఇంకా శరీరానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తివే. కాబట్టి ఆత్మానుసారులైతే ఆత్మల కోసం వేదన ఉంటుంది. మనం అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉన్నామో మనం ప్రార్థనలో పరీక్షించుకుని ఆత్మల మీద భారం పెడదాం, ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. దేవా, నశించిపోతున్న వారి పట్ల నాకు ఎందుకు మనసు ఉండలేదు నాయన. పాపం చేసేవాళ్ళతో నేను కూడా పాపం చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఎంతోమంది పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని తెలియక శరీరానుసారంగానే నడిచి అది అశాశ్వతమైన అర్థం కాక శరీరానుసారంగానే బ్రతుకుతూ ఆత్మవిషయం పట్టింపు లేని వారుగా జీవిస్తూ నేటికి ఉన్నారు చాలామంది. దైవ సన్నిధి ఎరగని వారంటే పోనీ వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాం, కానీ వాక్యం వింటూ కూడా చాలామంది శరీరానుసారమైన జీవితాలను బ్రతుకుతున్నారంటే ఎంత భ్రష్టత్వానికి దిగజారిపోయారు, ఎంత కాఠిన్యానికి వెళ్ళిపోయారు, దేవుని మీద ఎంత
వాళ్ళు భయం లేకుండా జీవిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారికి నాశనము తటస్థించుటయే కదా, దుర్మార్గులకు శిక్ష విధించబట్టమే కదా అంటాడు యోబు. ఏం పొందుదాం? బహుమానం పొందుదామా? కన్నీళ్ళు గార్చి మన కుటుంబాలను బాగు చేసుకుంటూ, మనం బాగుపడుతూ, అనేక మంది బిడ్డలను బాగు చేసి ఒక మంచి సాక్షిని సంపాదిందామా? లేదా శరీరానుసారంగానే బ్రతికి ఈ అశాశ్వతమైన శరీరాశలు, లోకాశలు పట్టుకుని వెళ్ళి మనం కూడా లోకంతో పాటు నాశనం పొందుదామా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకునిచున్నావు అని రోమపత్రిక 2వ అధ్యాయంలో హెచ్చరించాను. మనం అలా ఉందామా? లేకపోతే భారం కలిగి మన వారి రక్షణ కోసం వేదన చెంది మన వారి కోసం ప్రార్థన చేద్దామా? ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో సంఘం పట్ల ఆవేదన పుట్టించు, నా బంధువర్గం పట్ల నాకు భారం దయచేయండి. రక్షణ పొందని నా తల్లి, నా తండ్రి, నా ఇంటివారు, వాళ్ళ కోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేయని వ్యక్తిని. చాలామంది ప్రార్థన చేస్తా, కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క తల్లి కోసం, తండ్రి కోసం, వాళ్ళకి సంబంధించిన వారి కోసం ప్రార్థన చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. అంటే వీళ్ళకి ఏ భారం లేదు, ప్రార్థన అంటే భారం లేదు. చాలామందికి బిడ్డలు రేపొద్దున్న బాప్తీసం లేకుండా చనిపోతే నరకాగ్నికి వెళ్తే వాళ్ళ ఆత్మల భారం ఎవరిది? నీ తోబుట్టులే నరకాగ్నికి వెళ్తే నా సహోదరి, నా సహోదరుడు ఏనాడు ఈ రక్షణ సువార్త నాకు అందించడానికి ప్రయత్నం చేయలేదు అని చెప్తే ఏం చెప్తావు? కాబట్టి శరీరానుసారులు శరీర విషయంలో మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసును ఉంతారు. ఏ మనసు ఉందో పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.